నమస్తే, నేను మీ అసెంబ్లీ సంపత్ కుమార్. జై భీమ్, జై కేసీఆర్, జై హో డాక్టర్ బాలకృష్ణ అన్న. ఈరోజు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలోని బాలికల బీసీ గురుకుల విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నటువంటి శ్రీవాణి అన్నటువంటి విద్యార్థిని మరణించడం చాలా బాధాకరం. వివిధ కారణాల వల్ల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మరి 129 మంది గురుకుల విద్యాలయంలో చనిపోవడం, ఇంతమంది పేద బడుగు బలహీన వర్గాల యొక్క విద్యార్థులు మరి ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఈ యొక్క పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి విధానాన్ని, ఈ యొక్క ముఖ్యమంత్రి తీరును, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి తీరును, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఒకనాడు కేసీఆర్ గారి హయాంలో ఓ వెలిగి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అణగారిన వర్గాల యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినటువంటి గురుకులాలు నేడు మీ యొక్క హయాంలో విలవెల్లాడిపోతున్నాయి. మరి దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఒక ప్రజానికాన్ని ఆలోచించాలని కోరుతున్నా. ఆనాడు కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో పేద బడుగు బలహీన వర్గాల యొక్క విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉండేందుకు కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉన్నటువంటి మరి 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి వారి యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చితే మీరు మాత్రం రాజకీయ అక్కసుతో కావలసుకొని కక్షతో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తాను అని ఏదైతే మాట చెప్పారో చెప్పిన మాట చెప్పినట్టే మరి గురుకులాలను కావలసుకొని నిర్వీర్యం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేయడానికి చూస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారి ఆనవాళ్లను కాదు కదా, కేసీఆర్ గారు పెట్టినటువంటి హరితహారం మొక్కను కూడా మీరు పీకేయలేరు అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు కేసీఆర్ గారి పైన కక్షతో పేద విద్యార్థుల భవిష్యత్తుతో మీరు రాజకీయం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంతమంది గురుకుల విద్యాలయాల్లో చనిపోతే మరి మీరు ఇప్పటి వరకు స్పందించలేదంటే దానికి కారణం ఏంటి? మరి ప్రజానికానికి తెలియదా? కక్ష రాజకీయాలు అర్థమవుతలేదా అని నేను అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ గారి హయాంలో విద్యా విజయాలకు నిలయంగా ఉన్నటువంటి గురుకులాలు నేడు మీ హయాంలో మరి విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు అడ్డాగా నిలిచినాయి. కేసీఆర్ గారి హయాంలో మరి గురుకులాల్లో చదువుల తల్లి సరస్వతిదేవి యొక్క కాలి గజ్జల చప్పుడు, కాలి మువ్వల చప్పుడు వినబడితే నేడు గురుకులాల్లో విద్యార్థుల యొక్క మరణ మృదంగాలు మారుమోగుతున్నాయి. మరి ఇదేనా మార్పు? ఇదేనా ప్రజా పాలన అంటే అని ఒకసారి ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నా. చెన్నూరు బాలికల గురుకుల విద్యాలయంలో శ్రీ హిందూ అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే మరి చెన్నూరు మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటి వరకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆ గురుకుల విద్యాలయాల్లో ఎందుకు అట్లా జరిగిందో కనీసం ఆ సిబ్బందితోని గాని కనీసం ఇప్పటి వరకు ఒక సమీక్ష పెట్టకపోవడం, ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం నిజంగా చాలా బాధాకరం. అంటే పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితేంది, వారి ప్రాణాలు పోతేంది, కానీ మా యొక్క రాజకీయం మాకే అనే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఈ విధంగా ఆలోచించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మీరు వెంటనే మీ యొక్క వైఖరిని మార్చుకొని ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి విధానాలపైన చర్చ పెట్టాలి, రివ్యూ మీటింగులు పెట్టాలి. మరి గురుకుల విద్యాలయాలు ఈ విధంగా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ముఖ్యమంత్రిగా ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే మరి 129 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే కనీసం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. కాబట్టి తక్షణమే మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.